హలో అండి అందరికీ. ఈరోజు ఈవినింగ్ స్నాక్గా నేనైతే గోధుమ పిండితో బోండాలు అయితే వేశాను. హెల్దీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు అలాగే వంట సోడా వేసుకొని బాగా కలపండి. వంట సోడా వేయడం వలన పెరుగు అనేది కొంచెం పొంగుతుంది. అలాగే అదే కప్పుతో గోధుమ పిండి ఒక కప్పు తీసుకొని బాగా కలపాలి. నేను క్రిస్పీగా రావడానికి కొంచెం సూజీ రవ్వ అయితే యాడ్ చేశాను. అలా కలిపి ఒక గంట పక్కన పెట్టుకోండి. 1 అవర్ తర్వాత అందులోనికి ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు, సాల్ట్ వేసుకొని పిండిని బాగా కలపండి. మీరు ఎంత బాగా పిండిని కలిపితే అంత క్రిస్పీగా అలాగే గుల్లగా కూడా బోండాలు అనేవి వస్తాయి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బోండాలుగా అయితే వేసుకోండి. నేనైతే చిన్న చిన్న బోండాలుగా వేయడం వల్ల షేప్ అనేది నాకు పర్ఫెక్ట్గా వస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేస్తే కామెంట్లో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గోధుమ పిండితో వేయడం వలన చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళ కోసం హెల్తీగా ఉండడానికి నేనైతే గోధుమ పిండిని సెలెక్ట్ చేశానండి. ఇది ఈవినింగ్ స్నాక్గా కాదండి, మార్నింగ్ టిఫిన్గా కూడా వేయచ్చు. గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండితో కూడా చేయొచ్చండి. సేమ్ ప్రాసెస్ అండి. ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే నేనైతే ఈవినింగ్ స్నాక్గా ఈరోజు బోండాలతో పల్లి చట్నీ అయితే వేసుకొని ఈవినింగ్ స్నాక్గా మేమైతే కంప్లీట్ చేసాము. మీరైతే ఈవినింగ్ స్నాక్గా ఏం తింటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.